చంద్రబాబు గారు ఒక శుభవార్త చెప్పారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. నరేంద్ర మోడీ గారు ఒక శుభవార్త చెప్పారు. ఇప్పటిదాకా రైతులకు ఇస్తున్నటువంటి పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇస్తున్న 6,000 రూపాయలని మామూలుగా 12కు పెంచుతారన్నటువంటి ప్రచారం జరిగితే అది రేపు బడ్జెట్లో పెడతారంటే లేదని ముందుగానే న్యూ ఇయర్ గిఫ్ట్ కింద 10,000 ఇస్తున్నామని ప్రకటించడం. వాస్తవంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తాం అని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి. యాక్చువల్గా అప్పటికి 12,500 రూపాయలు ఏడాదికి ఇస్తున్నారు కాబట్టి మేము 20,000 ఇస్తామన్నారు. అయితే ఈ 12,500లో 7,500 రూపాయలు మాత్రమే జగన్ ఇస్తున్నాడు. మిగతా 6,000 రూపాయలు కూడా జగన్ కేంద్రాన్ని తన ఖాతాలో ఇస్తున్నాడు. అట్లాంటి తప్పు చెయ్యము అని చెప్పారు. అయితే ఇప్పుడు 20,000 రూపాయలని కూడా సేమ్ జగన్ ఎట్లయితే 13,500 ఇచ్చాను, నేను 12,500 ఇస్తాను, 13,500 ఇచ్చానని చెప్పేసి అందులో 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే 7,500 ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు 10,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నది కాబట్టి మిగతా 10,000 రూపాయలు తాము ఇస్తామని ప్రకటించారు. క్యాబినెట్లో ఈవేళ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంచిదే. ఒక రైతుకి 6,000 ఇదివరకు 12,500 వచ్చేది, ఇప్పుడు 20,000 రూపాయలు చేతికి వస్తుంది కేంద్రము రాష్ట్రంది కలిపి. అయితే అప్పట్లో కేంద్రంది 6,000 అయితే వీళ్ళది 7,500, అంటే ఇంకో 65% వీళ్ళు 35% వాళ్ళు పెట్టినట్టు. ఇప్పుడు 50% పెట్టినట్టు అవుతుంది.